నమస్తే. JN2UH వెబ్సైట్ నోటిఫికేషన్ ఈరోజు విడుదల కానుంది. మధ్యాహ్నం దీన్ని వెబ్సైట్లో పెట్టే అవకాశం ఉంది. ఈ నెల 25 నుండి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే 2025-26వ సంవత్సరానికి గాను ఇంజనీరింగ్ విద్యార్థులు వెబ్సైట్ కన్వీనర్ కోటా సీట్లకు అప్లికేషన్లు స్వీకరించడం జరుగుతుంది. ఇందులో ఈ నెల 25 నుండి అప్లికేషన్ల స్వీకరణ ఆన్లైన్లో జరుగుతుంది. విద్యార్థులు దీన్ని గమనించగలరు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ కన్వీనర్ కోటా అంటే కన్వీనర్ కోటా సీట్లు గతంలో అంటే విభజన చట్టంలో 2024 వరకు అంటే 14 నుండి 24 వరకు విభజన చట్టంలో మరి పొందుపరిచినో అదేదో మనకు తెలియదు, కానీ 15% ఆంధ్ర విద్యార్థులకు అవకాశం ఉండేది. కన్వీనర్ కోటా సీట్లు పొందడానికి 15% అవకాశం వారికి ఉండేది. 15% అంటే మొత్తం తెలంగాణలో 1,10,000 సీట్లు బీటెక్ సీట్లు మనకు కనపడుతున్నాయి. దానిలో 70% కన్వీనర్ కోటా, 30% యాజమాన్య కోట. ఇది అందరికీ తెలిసిన విషయమే. యాజమాన్య కోట వాళ్ళు అంటే కాలేజీ యాజమాన్యం ఫుల్ఫిల్ చేసుకుంటుంది, అది వదిలేసేయండి. ఇక మిగతాది 70%. 70% అంటే దాదాపు 77,000 సీట్లు, 80,000 సీట్లు అనుకోండి. ఈ 80,000 సీట్లలో 15% కోట ఆంధ్ర విద్యార్థులు పోటీ పడేవాళ్ళు. 80,000 సీట్లు అంటే దాదాపు 12,000 సీట్లు. 80,000లో 15% అంటే 12,000 సీట్లు వాళ్ళు పోటీ పడేవాళ్ళు. వాళ్ళు మెజారిటీ సీట్లు వాళ్ళే కైవసం చేసుకునేవాళ్ళు ఆంధ్ర విద్యార్థులు. ఆ 15%ల తెలంగాణ విద్యార్థులకు కొద్ది సీట్లు మాత్రమే వచ్చేటివి. అలాగే వేరే రాష్ట్రాల విద్యార్థులు కూడా కొంతమంది జాయిన్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం అంటే 2024తో 10 సంవత్సరాల ఒప్పందం పూర్తయిపోయింది కదా. ఉమ్మడి అంటే కొన్ని విషయాల ఉమ్మడి రాష్ట్రానికి సంబంధం అప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయేటప్పుడు కొన్ని ఒప్పందాలు జరుగుతాయి కదా, అవి 2024తో ముగింపు జరిగింది కదా. 2024లో ప్రభుత్వం ఆచార్య బాలకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో ఒక కమిటీని వేయడం జరిగింది. వారి నివేదిక నిన్న ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అంటే వాళ్ళు తేల్చిన విషయం ఏంటంటే, మొత్తం సీట్లు తెలంగాణ బిడ్డలకే చెందాలి. కన్వీనర్ కోటా సీట్లు మొత్తం ఇప్పుడున్న 80,000 సీట్లు మొత్తం తెలంగాణ బిడ్డలకే చెందాలి, వేరే వాళ్లకు చెందడానికి వీలు లేదన్నట్లు ఆ కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది. 95% అంటే 95% కన్వీనర్ కోటా కింద ఇవ్వాలి. 5% మాత్రము వివిధ కారణాల రీత్యా తెలంగాణ బిడ్డలే వేరే రాష్ట్రాల్లో చదువుకున్న పిల్లలకు ఆ 5% రిజర్వేషన్ కల్పించాలి. 95% కన్వీనర్ కోటా ఇక్కడి బిడ్డలకే, తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి. 5% మాత్రం తెలంగాణ బిడ్డలు వివిధ కారణాల రీత్యా వేరు రాష్ట్రాలకు వెళ్ళి స్థిరపడి అక్కడ చదువుకొని అక్కడ ఉండే బిడ్డలకు 5% రిజర్వేషన్ ఇవ్వాలి. అంటే ఏదో వ్యాపార రీత్యా అనుకోండి, ఉద్యోగ రీత్యా అనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులు బ్రతుకుదేరు రీత్యా అనుకోండి, వేరు రాష్ట్రాలు స్థిరపడ్డప్పుడు అక్కడ ఆ విద్యార్థులు చదువుతుంటారు, కానీ స్థానికత మాత్రం తెలంగాణలో ఉంటుంది. అలాంటి బిడ్డలకు 5% రిజర్వేషన్ ఇవ్వాలి. మిగతా 95% మొత్తం తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలి అన్నది ఆచార్య బాలకృష్ణారెడ్డి కమిటీ నివేదిక. మరి ఇప్పుడు 25వ తారీఖు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి మరి ఏం నిర్ణయం తీసుకుంటుంది అంటే ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్లు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజెంట్గా వెబ్సైట్ కన్వీనర్ ఆచార్య డీన్ కుమార్ వారు చెప్పే విధానం ఏమంటే, ఇంతకుముందు అంటే ఈ 15% అక్కడ ఉంది కాబట్టి సెంటర్లు కూడా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు ఇలా సెంటర్లు కూడా పరీక్ష కేంద్రాలు కూడా మేము పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ అవసరం లేకుంటే అలాంటివి మేము ఆ పరీక్ష కేంద్రాలను రద్దు చేస్తాము. కొంత మన బార్డర్లో ఉండే కర్నూలు కానీ విజయవాడ కానీ ఇలాంటి 2-3 సెంటర్లను మేము ఏర్పాటు చేస్తాము ఎంసెట్ పరీక్ష రోజు అనేది ఇప్పుడున్న కన్వీనర్ ఆచార్య డీన్ కుమార్ గారు తెలిపారు. అంటే ఆ కోటా రద్దు అయితే అవతల పరీక్ష కేంద్రాలు కూడా అవసరం లేదు, ఇక్కడే
పరీక్ష కేంద్రాలను మెజార్టీకి ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకోటి కూడా ఆంధ్ర పిల్లలకు కూడా ఒక క్లారిటీ వచ్చినట్లు అవుతుంది. ఈ నెల 25 వరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇక తెలంగాణలో మనకు సీట్లు రావు, వారి స్థానికత ప్రకారంగా అక్కడి వాళ్ళకే వస్తాయి, మనకు రావు అనేది కూడా వాళ్ళకు కూడా క్లారిటీగా తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం అక్కడి పిల్లలు మెజారిటీ అంటే తక్కువ ర్యాంక్ వచ్చిన పిల్లలంతా ఇక్కడే జాయిన్ అయ్యేవాళ్ళు. మెయిన్ కాలేజీలో టాప్ 10 కాలేజీలలో వాళ్ళు సీట్లు పొంది ఇక్కడ చదువుకునేవాళ్ళు. ఎందుకంటే హైదరాబాద్ అంటే క్రేజ్ కదా, మొదటి ఉంటున్న క్రేజ్, ఇక్కడ వాళ్ళ అవసరాలకు తగ్గట్టు ఇక్కడ వసతులు ఉంటాయి కాబట్టి ఇక్కడే చదువుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ 15% తీస్తే తెలంగాణ బిడ్డలకు 12,000 సీట్లు అదనంగా లభించినట్లు అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం సత్వరమే నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడు ఈ కమిటీ నివేదిక ఇచ్చినట్లు నిర్ణయం తీసుకుంటే మాత్రం తెలంగాణ విద్యార్థులకు అదనంగా మరో 12,000 సీట్లు, ఇప్పుడున్న 78 సీట్లకు 78,000 సీట్లకు మరో 12,000 సీట్లు, అంటే 80,000 సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే సొంతమయ్యేటట్లు ఇప్పుడు ప్రభుత్వం వేస్తున్న అడుగులు కూడా మొత్తం తెలంగాణ విద్యార్థులకే ఇవ్వాలనేటట్లు ప్రభుత్వ వర్గాల నుండి మనకు అందుతున్న సమాచారం. ఈ ఎగ్జామ్ కూడా బహుశా ఏప్రిల్ ఎండింగ్లో, మే ఫస్ట్ వీక్లో ఎంసెట్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ నెల 25 నుండి అప్లికేషన్ల స్వీకరణ ఉంటుందట. ఇది ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు, అంటే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అయిపోయే విద్యార్థులు, పేరెంట్స్ ఈ విషయాన్ని గమనించండి.